మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరాలంటే నేను చెప్పే ఈ 5 మీరు కలిగి ఉంటే, ఈ 5 లక్షణాలు మీరు వంట పట్టించుకుంటూ డే అంతా అమలు చేస్తూ వాటి మీద ధ్యాస పెడితే ఆ కోరుకున్న ఇల్లు గాని, జాబ్ గాని, ఆరోగ్యం గాని, అప్పులు తీరటం గాని, ఇంకా ఒక బిజినెస్ పెట్టడం గాని, లైఫ్ పార్ట్నర్ విషయంలో గాని మీ కోరిక ఏదైతే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు చేయవలసిందల్లా నేను చెప్పే ఈ 5 అంశాల మీద దృష్టి పెట్టాలి. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో జూన్ 7వ తారీఖున సండే మనం కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకున్న బిజినెస్ ఎలా పెట్టొచ్చు, కోరుకున్న జాబ్ ని ఎలా పొందొచ్చు, లేకపోతే అప్పుల నుంచి ఎలా బయటపడొచ్చు, ఒక సెలబ్రిటీ కావాలి, లేకపోతే ఒక సైంటిస్ట్ కావాలి, డాక్టర్ కావాలి, పొలిటికల్ లో రాణించాలి, ఇంకా అనేక కోరికలు ఉంటాయి. వాటన్నిటికీ ఏం చేస్తే ఆ విశ్వశక్తి మనకి అవకాశాలను మన వద్దకు చేరుస్తుంది, అనుకున్న విధంగా వాటిని ఎలా పొందుతాం, దాన్ని చేయవలసిన సీక్రెట్స్ ఏంటన్నీ కూడా ఆ క్లాస్ లో మనం నేర్పించడం జరుగుతుంది. ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది, 1-to-1 విడివిడిగా ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడటం ఉంటుంది, అక్కడ బ్లెస్సింగ్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ హైదరాబాద్ కోటీశ్వర్ల క్లాస్ కి జూన్ 7వ తారీఖు ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి. మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం 1-to-1 పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. విడిగా ఒక్కొక్కరికి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వాళ్ళకున్న సమస్యలు కేవలం ఒక గురువు దగ్గర వాళ్ళు మాత్రమే చెప్పుకుంటూ వాటికి పరిష్కారాలు పొంది వాళ్ళు అనుకున్న దాన్ని ఎట్లా పొందాలో ఆ విడిగా 1-to-1 పర్సనల్ క్లాసులు, బిజినెస్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ క్లాస్ కానీ, లేదా పర్సనల్ క్లాసులు కానీ, బిజినెస్ క్లాస్ కానీ బుక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మీరు కోరుకున్న కోరిక మేనిఫెస్ట్ అవటానికి, ఆ విశ్వశక్తి యొక్క ఆశీస్సులు పొందటానికి, ఈ ప్రపంచంలోకి ఆ కోరిక వెళ్లి మేనిఫెస్ట్ అవటానికి కావలసిన ముఖ్యమైన అంశాలు. మీకు ఏం కావాలో దాని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. మీరు వారిని అడగటం, వీరిని అడగటం, ఎవరినో సలహాలు అడగటం, ఇవన్నీ ఆపేయాలి. మీకు సబ్ కాన్షియస్ మనసు అలా అందరినీ అడుగుతా ఉంటే కన్ఫ్యూజ్ చేసేస్తుంది అన్నమాట. మీకు క్లారిటీ లేదు, విజన్ లేదనుకుని అక్కర్లేని వాటిని ఇస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు మౌనంగా మారిపోవాలి. ఫస్ట్ పాయింట్, కంప్లీట్ గా మౌనం అయిపోవాలి. ఫస్ట్ పాయింట్, మీకు ఏం కావాలో దాని మీద ధ్యాస పెట్టాలి. అది ఉద్యోగమా, మ్యారేజా, ఇల్లా, బిజినెసా, ఒక గోల్ ఉందా, రాజకీయాల్లో రాణించాలని ఏంటనేది డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ దాన్ని ప్రేమించాలి. 24 hours దాని మీద ఫోకస్ చేయాలి. అక్కర్లేని సంభాషణలు, నెగిటివ్ వ్యక్తులతో తిరగటాలు ఇవన్నీ ఆపేయాలి. విమర్శించటాలు, అనవసరమైన వ్యర్థపు మాటలు మాట్లాడాలు ఇవన్నీ చేయకుండా సైలెంట్ గా ఉండాలి. దాని మీద ధ్యాస పెట్టాలి. సో నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించాలి. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. ఏం జరిగినా నా మంచి కోసమే, థ్యాంక్ యూ యూనివర్స్ అంటే చెప్తూ ఉండాలి. ఇతరుల్ని అభినందించాలి, అప్రిసియేట్ చేయాలి. ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా, వాళ్ళకి ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, ఏదన్నా పొందినా ప్రతి దానికి మనం కృతజ్ఞత భావంతో వారికి నిజంగా ప్రేమతో అభినందనలు చెప్పాలి, అప్రిసియేట్ చేయాలి. అప్పుడు మనకు కూడా రాబడతాయి అన్నమాట. సో చాలా మంది ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏదైనా పొందితే, ఒక పదవి పొందినా, ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అంటే అందరూ కాదు, లిమిటెడ్ పీపుల్స్, కొంతమంది. వాళ్ళకి తెలియదు ఆ విషయం. విమర్శిస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఆ ఉన్నది కూడా తీసేయబడుతుంది అని రాయబడి. సో అట్లా కాకుండా మిమ్మల్ని మీరు ప్రేమించాలి. ఫస్ట్ పాయింట్, సైలెంట్ గా ఉండాలి. తర్వాత నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఏదైనా పొందితే అప్రిసియేట్ చేయాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి, నిత్యం థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. ఈ 5 మీరు కలిగి ఉంటే మీ కోరికను వేరెవరు ఆపలేరు. ఇది నిజం. మీరు మనసా, వాచ, కర్మణ, శరీరంలో ఇవన్నీ కూడా పాజిటివ్ గా మారిపోవాలి. ఒక పక్క నోటితో మాట్లాడుతూ కొందరు నొసలతో ఎక్కిరిస్తూ ఉంటారు. కొంతమంది ప్రతి దానికి విమర్శలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు, యూనివర్స్ తెలియదు. విమర్శలే వాళ్ళ ఆయుధంగా ఎన్నుకుంటారు. వాళ్ళు ఎప్పుడు విమర్శల్లోనే బతుకుతారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు, లెక్క చేయకూడదు. మీరు వెళ్లాల్సిన గమ్యాన్ని ఆపడానికి, మీరు ఎంచుకున్న మంచి మార్గాన్ని ఆపేయటానికి నెగిటివ్ వ్యక్తులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి జవాబు చెప్పకండి, పట్టించుకోకండి. ఒక ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు బరుగుతా ఉంటాయి. సరిగ్గా తొండంతోనో కొడితే అది ఎక్కడో పడుతుంది.
కానీ అది జాలి తెలిసి అజ్ఞానులు అని చెప్పేసి సైలెంట్ గా దాని పని తను అట్లా మీ గమ్యానికి వెళ్ళిపోవాలి. మధ్యలో ఆటంకాలు సృష్టించే వాళ్ళు ఉంటారు, పట్టించుకోకూడదు. అట్లాగే మీకు ఉద్యోగం కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఉద్యోగాన్ని ప్రేమించాలి. ఆల్రెడీ వచ్చినట్టు అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో గట్టిగానే కోరుకోండి. మీ యొక్క తెలివితేటలు అమోఘమని చెప్పండి. మీ అర్థంలో చూసుకుంటూ, నాలోని దివ్యశక్తి, నాకు ఆ ఉద్యోగం వచ్చేలా నువ్వే నాకు మార్గం చూపిస్తావు. ఆ జ్ఞానాన్ని ఆ ఇంటర్వ్యూలో అద్భుతంగా మాట్లాడే జ్ఞానాన్ని నాకు ఇస్తావు, నాకు తెలుసు, థ్యాంక్ యూ అంటూ ఆ నైట్ మీకు ఆ ఉద్యోగం వచ్చినట్టు కలలకంటూ నిజంగా రోజు జాబ్కి వెళ్తున్నట్టు, ఆ శాలరీ పొందుతున్నట్టు, 10% దానం చేస్తున్నట్టు. సో మనకు వచ్చే దాంట్లో ఇస్తూ ఉండాలి. అప్పుడే మనం ఎన్నో రకాలుగా పొందుతాం. విశ్వ సంపదల ద్వారాలన్నీ ఓపెన్ అవుతాయి. చాలా మంది చూడండి, ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడుస్తుంది ఇట్లా మాట్లాడు. ఆ ఉద్యోగం వరకే సరిపోతుంది, మిగతా అనేక అదృష్టాలు రావాల్సినవి రావు. ఎవరికి మనం దానం చేయకుండా ఇవ్వకుండా ఈ ప్రపంచం నుంచి ఏది కూడా పొందలేము అని రాయబడి ఉంది. అట్లా మనకు వచ్చే దాంట్లో దానం చేస్తేనే విశ్వగురువుల ద్వారా అనేక రకాలుగా బ్లెస్సింగ్స్ అంది, ఇంకా అనేక సంపదల ద్వారాలు ఓపెన్ అవుతాయి. అందుకే ఆ మాట చెప్పాలి, నేను ఊహించని అనేక మార్గాల ద్వారా నేను డబ్బు సంపదలు అన్ని పొందుతున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలను చెప్పాలి. సో చెబుతూ మీరు పాజిటివ్ గా ఉండాలని చెప్పాను, సైలెంట్ అయిపోవాలని చెప్పాను, అనవసరమైన విమర్శలు చేయవద్దు, చెడ్డ వ్యక్తులతో తిరగవద్దు, నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేయొద్దు. ఈ ప్రపంచంలోకి మనం ఉంటున్న ఏరియా గాని, మన స్టేట్ గాని, జిల్లా గాని, దేశానికి గాని మేలు జరగాలి తప్ప నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తూ అల్లకల్లాలు సృష్టించడం గాని, సమాజాన్ని పాడు చేసే ఆలోచనలు అసలు చేయకూడదు. విమర్శలు ఏం చేస్తాయి, మరిన్ని విమర్శలు తీసుకొస్తాయి. అది బాగాలేదు, ఇది బాగాలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఆ కంప్లైంట్స్ ఏమవుతాయి, మరిన్ని కంప్లైంట్స్. జీవితంలో ఎప్పుడు కంప్లైంట్సే ఉంటాయి. చూడండి, అక్కడ మన వంతు ఏం చేస్తున్నామని ప్రపంచంలోకి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రేమను పంపించాలి. ప్రపంచం ఎంతో బాగుంది, అందరూ నాకు సహకరిస్తున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అనంత విశ్వశక్తి నా కోసం ఏంజల్స్ ని పంపించి నా చుట్టూ రక్షణగా ఉంచి, నేను అనుకున్న గమ్యాన్ని, నేను కోరుకున్న జాబ్, నేను కోరుకున్న ఇంటి, నేను కోరుకున్న నగలు, నేను తీసేయవలసిన అప్పుల నుంచి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం రక్షిస్తూ ఏంజల్స్ రక్షణలో నడిపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ప్రేమతో చెప్పాలి. అలా మీ జీవితంలో మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేస్తూ మౌనంగా ఉంటూ సబ్ కాన్షియస్ మనసుకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ, ఆల్రెడీ పొందితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ విజువలైజేషన్ లో, ఆ డ్రీమ్స్ లో మునిగిపోతూ చిరునవ్వుతో అందరిని ప్రేమిస్తూ మంచే చేస్తే ప్రపంచంలోకి, అలా మీరు ఆనందాన్ని నింపుకుంటా ఉంటే ఆరోగ్యం వస్తుంది, ఆ కోరిక నెరవేరుతుంది. ఈ ప్రపంచంలో యూనివర్స్ మిమ్మల్ని డిఫరెంట్ వ్యక్తిగా మారుస్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. అట్లా ఈ 5 విలువైన లక్షణాలు మీరు పొందుతూ థ్యాంక్ యూ చెప్తూ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండాలి. అనవసరపు వ్యర్థపు సంభాషణ చేయకూడదు. వ్యర్థపు ఆలోచనలు ఏం చేస్తాయి, వ్యర్థాన్ని తీసుకొస్తాయి ఈ ప్రపంచంలోకి. అవి వెళ్ళి తిరిగి అవే వస్తాయి మరి. అందుకని ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటారు. మనం కావాల్సిన గమ్యాన్నే చూడాలి. ఆ జాబ్ అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఆ విలువైన జాబ్, ఆ కంపెనీ CEO గాన భయపడకుండా కోరుకోవాలి. ఆ భయం ఏం చేస్తుంది, సగం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకు భయపడాలి, నాకన్నా ఎవరు గొప్ప అన్న ఆలోచన మీరు ఎప్పుడైతే వస్తుందో సబ్కాన్షియస్ మనసు యాక్టివేట్ అవుతుంది. అలా మీకు మంచి విషయాల్ని మీలోని సోల్కి ఇవ్వండి, ఆత్మకి. అవి విషయంలో పంపిస్తుంది అనమాట వాటిని. అట్లా మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించండి. నాకన్నా గొప్పవాడు వేరెవరూ లేరు, నాను దివ్యశక్తి, అంత జ్ఞానాన్ని, తెలివిని నాకు ఈ ప్రపంచంలో దేన్నైనా పొందే అర్హత నాకుందని నువ్వు తప్పకుండా నిరూపిస్తావు ఈ ప్రపంచాన్ని. అట్లా నన్ను తయారు చేస్తావు, నన్ను అందరూ అభినందిస్తుంటారు అంటూ మన వల్ల ఏదో ఒక మేలు జరిగే పనులే చేయాలి. తద్వారా మనకి మేలైనవే వస్తాయి అన్నమాట. సో మనం ఏం సృష్టిస్తామో లోపల అది బయట ప్రపంచంలో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అందుకే మంచినే ఇవ్వండి. ప్రపంచంలో విమర్శలు వస్తాయి, మంచి చేసేటప్పుడు విమర్శలు వస్తాయి, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ పీపుల్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ మనం వాళ్ళ కోసం సమయం కేటాయించకూడదు. బురద మీద రాయేస్తే ఏమవుతుంది, చెందుతుంది, మొత్తం అంటుతుంది. అందుకని ఆ బురదకు దూరంగా ఉండాలి, పట్టించుకోకూడదు. ఆ బురద ఎప్పుడు మురికంపే వస్తుంది. మీరు సువాసనల వైపు ఉండాలి, సుగంధపు విలువైన పువ్వుల పరిమళాల వైపు ఉండాలి, అంటే పాజిటివ్ వైపు ఉండాలి. అప్పుడే మనం మీ గమ్యం, మీ జీవితం, మీరు కోరుకున్న ఆ యొక్క స్వప్నాన్ని చేరుకోగలుగుతారు. ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి, మంచి విషయాలే మాట్లాడాలి. ఇతరులు మనకంటే ఏదన్నా పొందిన ప్రమోషన్ గాని, ఇల్లు గాని, నగలు గాని,
మనకన్నా చాలా బాగున్నా అభినందించాలి, ఆ గుణం ఉండాలి. చిరునవ్వుతో నిజంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాలి. అప్పుడు మనకి ఎన్నో వస్తాయి అన్నమాట. అట్లా సంపాదించారు, ఇట్లా సంపాదించారు విమర్శలు చేస్తూ ఉంటారు. అవేం చేస్తాయి? ఉన్న సంపద డబ్బును తీసివేస్తాయి. వాళ్ళు ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. ఆ తెలివితేటలను అభినందించకపోగా నిందిస్తూ ఉన్నప్పుడు నీకు అది నచ్చలేదా అని చెప్పి నీ నుంచి తీసేయబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మంచి వైపే ఎక్కువ ఉండండి. మంచి వ్యక్తులతో సావాసం చేయండి, తక్కువ మాట్లాడండి, మౌనంగా ఉండండి. అలా మౌనంగా ఎదిగే కొద్దీ ఇంకా ఒదిగి ఉన్న వ్యక్తి చూడండి, ప్రపంచ కుబేరులు చిరునవ్వు తప్ప కొన్ని లక్షల కోట్లు, ఒక దేశాన్ని కొనేసే అంత సంపద ఉన్నా సరే ఎక్కడ అహంకారం లేకుండా స్మైల్ తో, చిరునవ్వుతో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ కేవలం ఇయర్ ఎండింగ్ లో వాళ్ళకి బిజినెస్ లాభాలు మాత్రమే ప్రకటిస్తారు, ప్రపంచానికి కనిపించవు. సో ఒక మంచి లక్షణాలు కలిగి ఉండటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మంచి నేర్చుకోవటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ కి అలవాటు పడిపోయినప్పుడు మంచి త్వరగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. సో దానికి అలవాటు చేసాం కదా నెగిటివ్. సో అది ఉప్పుతో కళ్ళుప్పు తీసుకుని మీరు సముద్ర ఉప్పుతో దిష్టి తీసుకుని పడేపించుకోవాలి ప్రతిరోజు రాత్రిపూట. సో ఆ స్నానం చేసే నీటిలో కూడా కళ్ళుప్పు 2 టీ స్పూన్లు మెత్తగా నూరి అందులో వేసుకుని స్నానం చేస్తూ నాలో ఉన్న అనవసరపు వ్యర్థపు శక్తులు, నెగిటివ్, అనారోగ్యం ఈ రోజుతో నన్ను విడిచి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నారాయణ సౌల్ అని చెప్పి ఒక 11 సార్లు చెప్పి స్నానం చేసినప్పుడు తేడా కనిపిస్తా ఉంటుంది అన్నమాట. సో అట్లా ఎప్పుడు కూడా మంచి వైపు నడుస్తూ మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని, మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపదలతో, డబ్బుతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా బాగుండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఒక విశ్వగురువుగా మీ అందరి కోసం అనంత విశ్వశక్తిని ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.